వారు ప్రముఖ న్యాయవాది, తెలంగాణ ఉద్యమకారురాలు, బీసీ ఉద్యమకారురాలు. థ్యాంక్ యూ అమ్మా. ఈరోజు సమగ్ర కుల గణన చేయాలి, అలాగే 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్స్ పెంచాలి అనే ఒక ఉద్యమాన్ని ఊపిస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి మా రాజారాం యాదవ్కు ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లాగే బీసీ సమాజం అంతా కూడా పహరా హుషార్. ఎందుకంటే రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి కూడా కుటిల బుద్ధితోటి కుటిల ప్రయత్నాలు చేస్తూ ఎలాంటి ఏదన్నా జరిగితే కూడా సమాజం మీద నెట్టి వేసే విధంగా, అంటే ఇప్పుడు ఒకవేళ సమగ్ర కులగణన చేస్తే టైం లేదు, ఆల్రెడీ ఆఫీసర్స్ పరిపాలన జరుగుతుంది, సో అన్రెస్ట్ వస్తుంది, తర్వాత కేంద్రం నుంచి నిధులు రావు, ఇట్లాంటివన్నీ పెట్టుకొని కోర్టుకు వెళ్ళి మళ్ళీ ఎలక్షన్స్ జరగాలి అని చెప్పేసి స్థానిక ప్రజాప్రతినిధులు అడుగుతున్నట్టుగా ఈరోజు ఒక పత్రికలో ఒక కథనం చూశాను. అంటే ఏదో రకంగా కోర్టుకు వెళ్ళాలి, అలా ఫర్దర్ కాన్సిక్వెన్సెస్ వస్తాయి, అవి మనం ఫేస్ చేయాల్సి వస్తుంది, రాష్ట్రం ఎదుర్కోవాల్సి వస్తుందని ఒక ఉద్దేశం దురుద్దేశంతో ఈరోజు రేవంత్ రెడ్డి బీసీల పట్ల చూపిస్తున్నటువంటి చిన్న చూపు చులకన. ఒకటి అడుగుతున్న మిస్టర్ రేవంత్ రెడ్డి, మా ఓట్లు కావాలి, మా సీట్లు కావాలి, కానీ మా బీసీలకు మాత్రము ఈరోజు సీట్లు ఇచ్చే పని లేదా అంటే మీ రాహుల్ గాంధీ ఏం చెప్తాడు? విద్వేషపు బజార్లో ప్రేమ దుకాణం తెరుస్తున్నాం అంటాడు. అంబేద్కర్ని చూపిస్తూ పాకెట్ సైజ్ కాన్స్టిట్యూషన్ని జేబులో పెట్టుకొని ప్రతి డయాస్ మీద చూపించండు. ఇదంతా పచ్చి అబద్ధమా? అంటే రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని మోసం చేస్తున్నాడా, లేదా ఆ పేరు చెప్పుకొని ఇక్కడున్న బీసీలు ఎవ్వరు కూడా పైకి రాకూడదు, కేవలం తన సామాజిక వర్గం తన రెడ్డి రాజ్యాన్ని మాత్రమే స్థాపించే విధంగా ఈరోజు చాలా పోస్టులలో వాళ్ళనే పెట్టి ముందుకు తీసుకెళ్తున్నాడు. మరి అదే విధంగా చేసే అవకాశం ఉంది కాబట్టి బీసీలందరూ కూడా ఈరోజు ఎందుకోసం మేము ఇంతగా తాపత్రయపడుతున్నామంటే, మనకు స్వీట్గా చెప్తూ చేస్తూ అనగదొక్కుతున్నారు. స్థానిక సంస్థల్లో ఓట్లు వేసేది అత్యధిక శాతము బీసీలు మాత్రమే. మరి మనకు సీట్లు ఇవ్వకపోతే మన అందరం ఎవరికి ఓట్లు వేయాలి, ఎవరిని గెలిపియాలి? మన సీట్ల మీద ఎవరు కూర్చుంటారు? రెడ్డిలు కూర్చుంటారు, ఆధిపత్య కులాల వాళ్ళు కూర్చుంటారు. మరి మనకు రిజర్వేషన్లు ఇస్తేనే కదా మనం ఆడ గెలిచేది. ఎవరో ఒక బీసీ బిడ్డ ఆడ కూర్చుంటాడు, గెలుస్తాడు. కానీ రిజర్వేషన్లు 42% పెంచకపోతే ఆడ ఆధిపత్య కులాల వాళ్ళు వచ్చి కూర్చుంటారు, వాళ్ళనే గెలిపించాల్సి వస్తుంది. ఓట్లు ఎవరేస్తారు? మీరే వేస్తారు. కాబట్టి బీసీలందరికీ కూడా ఈరోజు అందరికీ చెప్పేది ఒక్కటే, ఒకవేళ సమగ్ర కుల గణన చేయకపోతే 42% పెంచకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్స్ కానీ ముందుకు తీసుకువస్తే, డేట్లు ప్రకటిస్తే ఖచ్చితంగా బీసీలమైనటువంటి మనకు రోషం పౌరుషం అన్నీ ఉన్నాయి. మరి మనం అందరం కూడా ఆ ఎలక్షన్లను బహిష్కరించాల్సిందే. ఖచ్చితంగా ఏదో ఒక రకమైనటువంటి ఆలోచన చేయకపోతే బీసీలు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మేలుకుంటాం. ఎప్పుడు ఎవరో ఒకరు చేస్తుంటే వాళ్ళందరికీ తందని అనుకుంటూ వీడు పోతే వాడు, వాడు పోతే వీడు, ఎవడు పడితే వాడు వచ్చి కూర్చొని మన మీద ఆధిపత్యం చేస్తూ ఉంటే చూస్తూ కూర్చుందామా? పరిశ్రమల్లో వాళ్ళే, మీడియాలో వాళ్ళే, సినిమాల్లో వాళ్ళే, రాజకీయాల్లో వాళ్ళే, ఉద్యోగాల్లో వాళ్ళే, విద్యలో వాళ్ళే, ఎక్కడ చూస్తే అక్కడ వాళ్ళే కూర్చొని ఆధిపత్యం చేస్తూ ఉంటే మనం ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం? మనం ఈరోజు ఎలక్షన్లు ఉన్నాయంటే 2 రోజులు సెలవులు వస్తే మన బీసీలో ఓట్లు ఎన్ని పడుతున్నాయి? సిటీలో చూడండి 25 నుంచి 35-37% పిక్నిక్లకు పోతున్నాం. మనం సిగ్గు లేదు. బీసీలము ఆలోచించాలి. మనం ఓట్లు వేయకపోతే ఇంకెవరో గుద్దుకుంటున్నారు, ఇంకెవరో వచ్చి కూర్చుంటున్నారు. ఎప్పుడైతే మనం 100% వచ్చి ఓట్లేస్తామో ఇట్లాంటి వాళ్ళెవరు కూడా, అతివాదులు ఎవరు కూడా ఇక్కడ వచ్చి గెలిచి మన మీద జులుం చేయరు. కాబట్టి బీసీలు అందరూ కూడా ఆలోచన చేయాలి ఒకసారి. ఎందుకోసం ఇంత తాపత్రయపడుతున్నాం? ఎందుకోసం మిమ్మల్ని మేల్కోమంటున్నాం? ఎందుకోసం మిమ్మల్ని ముందుకు రావాలని కోరుకుంటున్నాం? మన సీట్లవి, మన ఎలక్షన్స్ అవి, మన ఓట్లవి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క విజ్ఞప్తి, మా యొక్క కార్యాచరణకు పిలిచిన పిలువకున్న
తెలిస్తే ప్రతి ఒక్కరు పరిగెత్తుకొని రండి. థ్యాంక్ యూ. ఇప్పుడు